ఐపీఎల్ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. 15 ఏళ్లు యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగే వీర విహారం చేశాడు. కానీ త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 47 బంతుల్లో 96 రన్స్ చేసి సెంచరీకి 4 పరుగుల దూరంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. మొన్న హైదరాబాద్తో ఎలిమినేటర్ మ్యాచ్లోనూ 97 రన్స్ చేసి అవుట్ అయ్యాడు వైభవ్. అతనికి జడేజా తోడవడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయగలిగింది. 35 బంతుల్లో 5 ఫోర్లు ఓ 6తో 45 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. చివర్లో పెరీరా లాస్ట్ ఓవర్లో 4 సిక్సర్లతో దుమ్మురేపాడు. కేవలం 11 బంతుల్లో 38 రన్స్ చేశాడు. గుజరాత్ బౌలర్లలో రబాడా, హోల్డర్లకు చెరో 2 వికెట్లు పడగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తలో వికెట్ దక్కింది. ఐపీఎల్ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. 15 ఏళ్ల యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగే వీర విహారం చేశాడు. కానీ త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 47 బంతుల్లో 96 రన్స్ చేసి సెంచరీకి 4 పరుగుల దూరంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. మొన్న హైదరాబాద్తో ఎలిమినేటర్ మ్యాచ్లోనూ 97 రన్స్ చేసి అవుట్ అయ్యాడు వైభవ్. అతనికి జడేజా తోడవడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయగలిగింది. 35 బంతుల్లో 5 ఫోర్లు ఓ 6తో 45 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక చివర్లో పెరీరా లాస్ట్ ఓవర్లో 4 సిక్సర్లతో దుమ్మురేపాడు. కేవలం 11 బంతుల్లో 38 రన్స్ చేశాడు. ఇక గుజరాత్ బౌలర్లలో రబాడా, హోల్డర్లకు చెరో 2 వికెట్లు పడగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తలో వికెట్ దక్కింది. సర్పై అందరూ నాయకులు అవగాహన పెంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో వలస వెళ్లిన వారికి సమస్య అవ్వొచ్చన్నారు. దళితులు, మైనారిటీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉందన్నారు. గాంధీభవన్లో జరిగిన పీఏసీ భేటీలో పాల్గొన్నారు. సర్ కోసం 119 సెగ్మెంట్లు, 17 ఎంపీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించాలన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందేనన్నారు. ఒక్క కరెక్ట్ ఓటు డిలీట్ కాకుండా చూసుకోవాలన్నారు. ఇన్ఛార్జి మంత్రులు ప్రతి 10 రోజులకు ఒకరోజు పార్టీ కార్యక్రమాల కోసం పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను మంత్రులు కలవాలన్నారు. తాను కూడా 10 రోజులకోసారి పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇచ్చి కలుస్తానన్నారు సీఎం రేవంత్. నెలలో 3 రోజులు సమయం ఇస్తానన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లంతా పార్టీ కోసం పనిచేయాల్సిందేనన్నారు సీఎం రేవంత్. మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. దాదాపుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామన్నారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో బాధ్యత అప్పగించాలన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్పై అసెంబ్లీల వారీగా సమావేశాలు పెట్టాలని సూచించారు. సరిపైన మహిళా కాంగ్రెస్ తరపున క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించాలన్నారు సీఎం రేవంత్. సర్పై అందరూ నాయకులు అవగాహన పెంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో వలస వెళ్లిన వారికి సమస్య అవ్వొచ్చన్నారు. దళితులు, మైనారిటీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉందన్నారు. గాంధీభవన్లో జరిగిన పీఏసీ భేటీలో పాల్గొన్నారు. సర్ కోసం 119 సెగ్మెంట్లు, 17 ఎంపీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించాలన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందేనన్నారు. ఒక్క కరెక్ట్ ఓటు డిలీట్ కాకుండా చూసుకోవాలన్నారు. ఇన్ఛార్జి మంత్రులు ప్రతి 10 రోజులకు ఒకరోజు
పార్టీ కార్యక్రమాల కోసం పనిచేయాలన్నారు. ఇక క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను మంత్రులను కలవాలన్నారు. తాను కూడా 10 రోజులకోసారి పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇచ్చి కలుస్తానన్నారు సీఎం రేవంత్. నెలలో 3 రోజులు సమయం ఇస్తానన్నారు సీఎం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లంతా పార్టీ కోసం పని చేయాల్సిందేనన్నారు సీఎం రేవంత్. మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. దాదాపుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామన్నారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో బాధ్యత అప్పగించాలన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని 15 నియోజకవర్గాల్లో సరిపోయిన అసెంబ్లీల వారీగా సమావేశాలు పెట్టాలని సూచించారు. సరిపోయిన మహిళా కాంగ్రెస్ తరపున క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించాలన్నారు సీఎం. దేశంలో సర్ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపణలున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్ పేరుతో సెక్యులర్ ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. పేద, మహిళ, మైనారిటీ ఓట్లను తొలగిస్తున్నారు. బంగాల్ను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జాగ్రత్త పడుతున్నామన్నారు. ప్రతి బూత్ను ఒక యూనిట్గా తీసుకుని ఒకరిని నియమిస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. జరిగినటువంటి రాష్ట్రాల్లో ఉదాహరణకు బెంగాల్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఓట్లను తొలగించేటువంటి ప్రధాన ఎజెండాతోటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. గతంలో 2003 ప్రాంతంలో లింగ్డో ఎన్నికల కమిషన్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కావద్దనేటువంటి ఆలోచనతోటి ఈ ఓటర్ రివిజన్ జరిగితే ఇప్పుడు తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఆ పార్టీకి సానుభూతి పరంగా కనబడకపోతే ఓట్లను తొలగించాలి, ఓటు అర్హతను అతని నుంచి తొలగించేటువంటి కుట్ర ద్వారా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. మొన్నటి బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు వెళ్ళినటువంటి సంగతులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్కు సంబంధించిన ప్రక్రియ ద్వారా జరిగేటువంటి ఈ ఓట్ల రివిజన్ లోపల ఏ ఒక్క అర్హత కలిగినటువంటి ఓటరు కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హరిజన, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు లేదా వివిధ వృత్తుల ద్వారా విదేశాలకు లేదా బయటికి లేదా వివిధ గ్రామాల్లో పరస్పరంగా ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళ యొక్క పేర్లు తొలగించేటువంటి కుట్ర జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి బూతును ఒక కేంద్రంగా, ఒక యూనిట్గా తీసుకొని తప్పకుండా అక్కడ స్థానిక నాయకత్వంతో మరి ఈ యొక్క ఓట్ల పరిశీలనలకు సంబంధించిన కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం ఏకగ్రీవంగా హాజరైనటువంటి సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవడం జరిగింది. ఈ ఎందుకు ఇంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తూ ఉంది? ఈరోజు మేము ఇటీవల జరిగినటువంటి అనేక ఉదాహరణలు దేశవ్యాప్తంగా, అటు బెంగాల్ రాష్ట్రం తీసుకున్నా, వేరే ఈ మధ్య జరిగినటువంటి SIR జరిగిన రాష్ట్రాలను తీసుకుంటే భారతీయ జనతా పార్టీ సింగిల్ ఎజెండాతోటి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లుంటాయి అనుకునేటువంటి ప్రతి ఓటును తొలగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ మా ఎజెండా కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఒక్క ఓటర్ను కూడా తొలగించకుండా కాపాడడం. ఆ యొక్క ప్రక్రియలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను చైతన్యపరిచి ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. BLOలుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు, BLLగా పార్టీ ప్రతినిధులు మీ దగ్గరకు వస్తారు. మీ ఓటు హక్కుకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నటువంటి ధృవీకరణ పత్రాలను సమర్పించి మీ ఓటు హక్కును అదేవిధంగా కొనసాగించే విధంగా మరి మీ ఓటరు పరిశీలన ప్రక్రియలో ప్రజలు అప్రమత్తంగా మీ ఓటును కాపాడుకునే ప్రయత్నం చేయండి. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి మంత్రుల నుంచి మొదలెట్టుకుంటే ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా నియోజకవర్గాల వారీగా తప్పకుండా ప్రతి బూత్ లోపల ఈ ప్రక్రియ సజావుగా సాగే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎందుకంటే ప్రజలు ఆందోళనకరంగా ఉన్నారు. దాదాపు 93 లక్షల ఓట్లను బెంగాల్లో తీసేసినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాడు మమతా బెనర్జీ మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్లాడితే కూడా మరి ఎన్నికల కమిషన్ నుంచి ఏం రిలీఫ్ దొరకనటువంటి పరిస్థితి. అందుకే ముందస్తు జాగ్రత్తగా మేము ఎన్నికలకు సంబంధించినటువంటి BLAలు గతంలో మరి ఓటింగ్ ఏదైతే సభ్యత్వ నమోదు
మరి చేసినామో డిజిటల్ ద్వారా ఆ బిఎల్ఓలను వినియోగించుకొని ఈ బిఎల్ఏల ద్వారా ఈరోజు గ్రామాల వారీగా కార్యక్రమం చేస్తాం. ఏ ఒక్క ఓటరు అర్హత కలిగిన ఓటరు ఈ ప్రజాస్వామిక దేశంలో మిస్ కావద్దు, ఎక్కడ కూడా ఆ ఓటరు యొక్క అవకాశాన్ని కోల్పోవద్దనే ఉద్దేశం ఆనాడు ఉంటే ఈనాడు ఉద్దేశం పూర్తిగా దానికి వ్యతిరేకంగా వారికి వ్యతిరేకంగా ఓటేస్తారనుకునేటువంటి ప్రతి ఓటర్ను తొలగించే ప్రయత్నం చేస్తోంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎస్ఐఆర్ గురించి చర్చించామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సరుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు చేశారని చెప్పారు. పార్టీ కోసం నియోజకవర్గాల్లో పర్యటించి సర్ సక్రమంగా అమలయ్యేలా చూస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. Political Affairs Committee, we discussed about this, sir, what effective steps to take to see that genuine voters are there in the list. No manipulation is done. It was a very good exercise that was done by the party, and Mrs. Meenakshi Natarajan and CM and TPCC President and Mr. Samant, they gave guidelines to all the ministers to spend at least one day for the party to go to the assembly constituencies and see that this SIR is properly implemented. పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన భద్రమైన ఇళ్లను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పట్టణాల్లో జీవించే పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్కు అనుగుణంగా అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా 1,00,000 ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి. అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నమూనా డిజైన్లను పరిశీలించి పలు కీలక మార్పులు సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడి ప్రజలకు అదే ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి. ప్రజలు తమ ఉపాధి జీవన విధానాలకు దూరం కాకుండా నివాసాలు కల్పించడమే సర్కార్ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్తో చర్చించిన తర్వాత తుది డిజైన్లను ఖరారు చేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భద్రత కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలిచే అర్బన్ హౌసింగ్ మోడల్ను తీసుకొస్తుందన్నారు మంత్రి. పట్టణ ప్రాంతాల్లో వచ్చే 40 నుండి 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేవలం ఇల్లు కట్టడం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు అనుకూలంగా ఉండే విధంగా డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్ వసతులు కల్పించాలన్నారు. వాణిజ్య అవసరాలు, ప్రజల జీవన శైలిని దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైతే 10 అంతస్తుల వరకు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి నిర్మాణంలో వాస్తు అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పేద కుటుంబాలు సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి డిజైన్ ఉండాలన్నారు. పార్కింగ్తో పాటు షాప్ల ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు మంత్రి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ కార్యక్రమం అమల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగు చేయడంతో ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగవుతుందన్నారు తుమ్మల. 79,448 మంది రైతులు ఈ పంటను పండిస్తున్నారని చెప్పారు. దేశంలో వంట నూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తెలంగాణ రైతులు తోడ్పడుతున్నారన్నారు.
దేశంలో వంట నూనెల సాగు పెరుగుతుండటంతో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యం ఏర్పడిందన్నారు మంత్రి తుమ్మల. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇచ్చే ఈ పంట రైతులకు స్థిరమైన దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారిందన్నారు. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే దాదాపు 30 సంవత్సరాల పాటు దిగుబడి అందుతుందని చెప్పారు. ఈ పంటతో రైతులు ఎకరాకు సంవత్సరానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు మంత్రి. ఆయిల్ ఫామ్ రైతులకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు మంత్రి తుమ్మల. రైతులు పండించిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్లు ఆయిల్ ఫామ్ కంపెనీల ద్వారా నేరుగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ గెలల ధర టన్నుకు 23,501 రూపాయగా ఉండడం రైతులకు మరింత ప్రయోజనకరంగా మారిందన్నారు తుమ్మల. గతంలో ఉన్నట్టు కేంద్రం ఫామ్ ఆయిల్ పై 44% దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తే దేశంలోని ఆయిల్ ఫామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. మరింత ఎక్కువ మంది రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగు వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేస్తున్నామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సబ్సిడీ, మొదటి 4 సంవత్సరాల పాటు తోటల నిర్వహణకు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంతో వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలన్నీ రైతుల పెట్టుబడి భారం తగ్గించి ఆయిల్ ఫామ్ సాగుపై విశ్వాసాన్ని పెంచాయన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన ప్రాసెసింగ్, మౌలిక వసతుల అభివృద్ధిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి తుమ్మల. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2, సిద్దిపేట జిల్లాలో 1 కలిపి మొత్తం 3 ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని చెప్పారు. వీటి గంటకు ప్రాసెసింగ్ సామర్థ్యం 150 మెట్రిక్ టన్నుల వరకు ఉందన్నారు. అదనంగా మరో 7 ప్రాసెసింగ్ మిల్లులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు మంత్రి. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును ఓటర్ జాబితాలో చేర్చాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని భారత ఎన్నికల సంఘం త్వరలో రాష్ట్రంలో నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలతో వర్షాకాల సమస్యలకు చెక్ పెట్టాలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వర్షాకాల ప్రిపరేషన్పై ట్రాఫిక్ పోలీస్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ఐఎండీ, వాటర్ బోర్డు అధికారులతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, వరద కాలువల్లో డీసిల్టింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రహదారులపై నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు రంగనాథ్ సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. చెట్లు విరిగిపడకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని యూబీడీకి సూచించారు. ఇక జలాశయాల్లో నీటి నిల్వలను తగ్గించాలని ఇరిగేషన్ శాఖకు ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్కు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఏర్పాటు చేయాలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది సర్కార్. మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్లకు రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్ ఉండగా 4 ట్రాన్స్ మెన్ ఉన్నారు. హైడ్రా ఉద్యోగాలతో కుటుంబానికి ఆర్థిక అండగా ఉంటున్నామని ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ఉద్యోగం చేసుకోవచ్చనే నమ్మకం పెరిగిందన్నారు ట్రాన్స్జెండర్స్.
డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హైడ్రా డిపార్ట్మెంట్లో ఈగల్ టీంలో వర్క్ చేస్తున్నాను. మాకు తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరియు హైడ్రా డిపార్ట్మెంటు రంగనాథ్ సార్ గారు మాకు సహకరించి మా భిక్షాటన నుండి మాకు తప్పించి మాకు ప్రభుత్వంలో మీకు సమానము, అందరు మనుషులు ఒకటే అని చెప్పేసి తీసుకొని ఉద్యోగం ఇచ్చి హైడ్రా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకు ముఖ్య పాత్ర ఇచ్చి ఈగల్ టీంతో అందరితో సమానంగా ఈగల్ టీంగా వర్తించి మమ్మల్ని తీసుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. మాకు హైడ్రా డిపార్ట్మెంట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రంగనాథ్ సార్ గారు మాకు చూసుకుంటున్నారు. ప్లస్ మళ్ళా ఇక్కడ ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎన్నో కబ్జాలకు గురవుతున్న రోజుల్లో, ఇలాంటి రోజుల్లో హైదరాబాద్ అనేది చాలా ముఖ్య నగరంలో ఎన్నో వరదలు, మీకు ఇంతకుముందు వరదలు వచ్చిన సందర్భాలు ఎన్నో తెలుసు. ఆ వరదలతో పాటు వాళ్ళు కొట్టుకుపోయిన జనాలు కూడా తెలుసు, ఇండ్లు కూడా కొట్టుకుపోయినాయి చాలా వరకు. అలాంటి హైదరాబాద్ నగరంలో ఇలాంటి హైడ్రా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే భూములను రక్షించడమే కాకుండా లేక్లను, మళ్ళా చెరువులను, తర్వాత కాలువలను అన్నిటినీ రక్షిస్తూ వాళ్ళ సౌకర్యవంతంగా చేస్తున్నందుకు మాకెంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను ఈరోజు హైడ్రా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అండ్ మా వర్క్ వచ్చేసి మేము డెమోలిషన్స్లో కూడా మా డిపార్ట్మెంట్కి మా యొక్క సహకారం అందిస్తూ మేము ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి మేము ఒక భాగంగా ఉన్నాము. అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, మన అడ్మిన్ సార్కి, మన రంగనాథ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ దట్టు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్నో కష్టాల నుంచి బయట భిక్షాటన చేసుకుంటూ ఇంకా వేరే వర్క్స్ చేసుకుంటూ ఈరోజు మేము ఒక ఎంప్లాయీగా నుంచున్నామంటే మాకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసి డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన ఉద్దేశమని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు. పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే కార్డుతో అందుబాటులోకి తీసుకురావాలని, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డు విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులను సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు రామకృష్ణ. ప్రభుత్వ సంక్షేమ పథకాల డీటెయిల్స్ ను ఒకే కార్డులో పొందుపరిచేలా యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డును రూపొందించాలని అధికారులకు సీఎస్ ఆదేశించారు. పక్కా పథకం ప్రకారమే అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య జరిగిందన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఈ కేసులో 7గురిని అరెస్టు చేశామని చెప్పారు. వక్ఫ్ భూముల వివాదంతో పాటు పలు విషయాల్లో అడ్డు వస్తున్నందుకే నిందితులు 6 నెలలు ప్రయత్నించి మొయిజుద్దీన్ను చంపారన్నారు. హత్య కోసం నిందితులు 25 లక్షల సుపారీ ఇచ్చారన్నారు సిపి సజ్జనార్. అభిజిత్ అలియాస్ నాని, దిగన్ వినయ్, అట్లానే విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటూ ప్లస్ మణిదీప్ అలియాస్ పోగు నాని అని చెప్పి ఈ 7గురిని ఈరోజు నాంపల్లి పోలీసు అరెస్ట్ కావడం జరిగింది. ఈ సీనియర్ అడ్వకేట్ కి ఖాజా మొయిజుద్దీన్ కి మహబూబ్ ఆలం ఖాన్, ఆని సన్ ముజాహిద్ ఆలం ఖాన్ కి వర్క్ ప్లాన్ లో అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, మేనేజ్మెంట్ లో కావచ్చు, కంట్రోల్ కోసము దశాబ్దాల ఒక పోరుంది. ముంతాజ్ దౌలా వర్క్ ప్రాపర్టీలో మలక్పేట్లో మరియు లకడికాపూర్లో ఉన్న ప్రాపర్టీస్ పైన చాలా గొడవలున్నాం. చాలా కోర్టు కేసెస్ కావడం జరిగింది. వర్క్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాం. అట్లానే హైకోర్టులు కూడా చాలా కేసెస్ కావడం జరిగింది. దాదాపు దశాబ్దాల పైన ఈ ఒక కేసెస్ నడుస్తున్నాం. ఈ లీగల్ సెట్ బ్యాక్స్ వల్ల, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల, లిటిగేషన్ వల్ల మహబూబ్ ఆలం ఖాన్ మరియు ముజాహిద్ ఆలం ఖాన్ ఈయన అడ్వకేట్ ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక కాన్స్పిరసీ చేసి హాసన్ అలీ
అలియాస్ చావుస్ మరియు మునీర్తో కలిసి కిషన్ అలియాస్ పప్పు హెల్ప్ తీసుకుని ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 15 lakhs రూపీస్ వాళ్ళు ఒక ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. 23 రోజు అభిజిత్ అలియాస్ నాని మరియు మణిదీప్ అలియాస్ పోగో నాని కలిసి ఒక ఈ స్కార్పియో వెహికల్ ని తీసుకెళ్లి తెల్లారుజామున అక్కడ వచ్చి ఎప్పుడు ఈ సీనియర్ అడ్వకేట్ రోజువారీగా అనే ఒక డైలీ ఆయన స్విమ్మింగ్ కోసం వెళ్ళేది కరెక్ట్ ఆ టైంకు 5:45 టైంకు అక్కడ వచ్చినప్పుడు వేగంగా వచ్చి ఆయనని హిట్ చేయడం జరిగింది. ఆ ఒక్క దెబ్బకి ఆయన చాలా దూరం పడి ఇంజూర్ కావడం జరిగింది, తర్వాత చనిపోవడం జరిగింది. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని లక్ష్యంతో ప్రజా సర్కార్ పనిచేస్తోందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పికెట్ పార్కులో మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాల చెక్కును అందించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి 2,07,00,000 రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రుణాలు తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటి, మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఆలోచనతో అత్యధికంగా ఈరోజు ఏ పథకం పెట్టినా, ఏ పథకం తీసుకొచ్చినా మహిళల పేరు మీదని ఇందిరా మహిళా శక్తి అనే రూపంగా పథకాలు అమలు చేస్తూ ఏ విధంగా అయితే ఇప్పుడు బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, 500కే సిలిండర్లు ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు ఇవ్వడం, బేకరీలు పెట్టించిన వ్యాపారానికి సోలార్ ప్లాంట్లు కూడా మహిళలకు ఇప్పించి వాళ్ళతో వ్యాపారం చేయించి అంచెలంచెలుగా ఎదగాలని చూస్తున్నారు. గతంలో ఈ రోజు ముందు నుంచి వస్తున్నట్టు చూస్తుంటే ఎంట్రన్స్ నుంచి మహిళలతో మాట్లాడితే మహిళలందరూ ఒకటే మాట అంటారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేమందరం బాగుపడతాం అనుకున్నాం, కానీ మాకు ఏమి మేలు జరగలే, మాకు సంఘాల మీద ఏం దృష్టి పెట్టలే, రావాల్సిన వడ్డీ ఏదైతే రావాల్సింది ఉందో వడ్డీ కూడా రాలే, నామమాత్రంగా ఒక్కసారి రిలీజ్ చేసిర్రు, మాకు వడ్డీలు కూడా రాలే. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 లక్షల రూపాయల రుణాలుంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 లక్షల రూపాయల రుణాలు ఇస్తున్నారు. ఆ రోజు వీళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేకుంటే ఈ రోజు వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనేక పథకాలు తీసుకొస్తున్నందుకు ఈ రోజు కూడా ఇప్పుడే మెప్మా ప్రకాష్ గారు లిస్ట్ ఇచ్చారు. 152 కొత్త గ్రూపులు కూడా నమోదై వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మహిళలందరూ మహిళా సంఘంలో చేరితే వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అవుతుంది, ఈ రుణాలు వస్తుంది, వారు కూడా డెవలప్మెంట్ అవుతారని. గత ప్రభుత్వంలో ఆలోచన ఏముండంటే రూపాయి ఇస్తే తీసుకునే పరిస్థితిలా అక్కడికే మహిళలు ఉండాలని ఆలోచన ఉండే. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే మహిళలే వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా ఎదగాలని ఆలోచన. కన్న కూతురుపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైదు శిక్షను వేసింది స్పెషల్ కోర్ట్ ఫర్ ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ పోక్సో. బాధితురాలికి ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల నష్టపరిహారం మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిబట్ల గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్పై కోర్టు తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్కు చెందిన అవినాష్ సైని తన కూతురుపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని 2023లో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. పోలీసుల ఆధారాలతో నేరం రుజువు కాగా నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు 12,000 రూపాయల జరిమానా వేశారు జడ్జి. మేడ్చల్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 10,000 జరిమానా విధించింది. 2024లో జవహర్ నగర్ పరిధిలో 6 సంవత్సరాల చిన్నారిపై యూపీకి చెందిన పర్వేష్ యాదవ్ దారుణానికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద 2024 డిసెంబర్లో అరెస్టు అయినప్పటి నుంచి చర్లపల్లి జైల్లో నిందితుడు శిక్ష అనుభవిస్తున్నాడు. చిన్నారిపై లైంగిక దాడి కేసులో తాజాగా నిందితుడిపై నేరం రుజువు కావడంతో శిక్షను ఖరారు చేశారు జడ్జి.
సికింద్రాబాద్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ నుంచి కర్ణాటకలోని వాడీకి గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు 18 లక్షల వరకు ఉంటుందన్నారు పోలీసులు. ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన సికింద్రాబాద్ జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ సిబ్బందిని అభినందించారు ఉన్నతాధికారులు. దేశ యువత ఇకపై ప్రధాని మోదీని ఏమాత్రం నమ్మడం లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. నీటి విద్యార్థులతో సమావేశం తర్వాత తనకు ఈ విషయం అర్థమైందని ఎక్స్లో పోస్ట్ చేశారు. నీటి పరీక్ష రాసిన విద్యార్థులతో సమావేశమయ్యారు రాహుల్. విద్యార్థులను కలిసిన తర్వాతే వాట్సాప్, టెలిగ్రామ్లలో క్వశ్చన్ పేపర్స్ అమ్ముతున్నట్టు తెలిసిందని చెప్పారు. ఆ పేపర్స్ ని ఎంత ధరకు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, ఈ మాఫియా ఎలా పనిచేస్తుందో కూడా విద్యార్థులకు తెలుసని వివరించారు. పిల్లలకు తెలిసిన విషయాలు ప్రభుత్వానికి, సంస్థలకు ఎందుకు తెలియడం లేదని ప్రశ్నించారు. కుళ్ళిన ఈ వ్యవస్థను ఎలా సరిచేయాలో ప్రభుత్వం కంటే పిల్లలకే బాగా తెలుసన్నారు రాహుల్. नॉर्मलाइजेशन नहीं था, बट अब मेरा ट्रस्ट ही नहीं है बिल्कुल कंडक्टिंग बॉडी पे कि मैं दोबारा एग्ज़ाम दूं. तो अब कैसे मेरे को ट्रस्ट दिलाओगे कि मेरे को वापस अपने सपने देखने चाहिए. कंडक्टिंग बॉडी है वो खुद ऐसे अपना एक्सेप्ट तो नहीं कर रही है डायरेक्टली कि उन्होंने पेपर लीक करवाया. बट सर लीक हुआ कैसे एग्जैक्टली? सर एग्जैक्टली तो कंडक्टिंग बॉडी के थ्रू ही कोई मेंबर था, उसके थ्रू पेपर गया, फिर वो इंडिया में पुणे के थ्रू जैसा हमें पता चला है वो शिखर में पहुंचा. वहाँ पर वो बहुत इजीली वेरी चीप कॉस्ट पे सर 20,000. ఇక మరోవైపు దేశాన్ని శత్రువుల నుండి రక్షించాల్సిన సైన్యాన్ని మోదీ సర్కార్ తన సొంత అవినీతి నుండి పిల్లల పరీక్షా పత్రాలను కాపాడడానికి ఈ రోజు మోహరించడం ఎంత సిగ్గుచేటని విమర్శించారు రాహుల్. ఇకపై ఇలాంటి ప్యాచ్ వర్క్లు సరిపోవన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణుల భాగస్వామ్యంతో మొత్తం పరీక్షా విధానాన్ని మొదటి నుండి పూర్తిగా పునర్నిర్మించాల్సి ఉంటుందన్నారు. మనం ఇకపై ఏ బిడ్డను కోల్పోవద్దని, ఒక్క తరం భవిష్యత్తు కూడా ఈ అవినీతి వ్యవస్థ చేతుల్లో వదిలేయద్దన్నారు రాహుల్. कर पा रहा है कि हम कैसे पता लगा पाए कि किसके थ्रू पेपर लीक हुआ, कैसे हुआ. ट्रस्ट ही ब्रेक हो गया सर. ट्रस्ट ब्रेक हो गया. पूरी लाइफ हमारी डिपेंड करती है उस पर कि हम एक डॉक्टर बन सकते हैं या नहीं बनेंगे, और ये ट्रस्ट ही हमारा ब्रेक हो गया. ना हमारे अंदर से स्ट्रेंथ है हमारे अंदर कि हम दोबारा मेंटली दोबारा प्रिपेयर करें, और ये 1 साल फिर से हम ड्रॉप लेंगे ही, क्योंकि अगर हम नहीं हुए सिलेक्ट तो हमारे पास कुछ नहीं रहेगा. हम हर साइड से हम लेस है, कुछ कर ही नहीं सकते. हम ट्रस्ट ब्रेक हो गया, किसी को ट्रस्ट हो ही नहीं रहा कि ये पेपर लीक नहीं होगा. हमें तो लग रहा है ये भी हो जाएगा. कोई ऐसी बात नहीं है जो गारंटी कर रही है कि नहीं होगा. तो आपको मालूम नहीं होगा या नहीं होगा, लास्ट मिनट पे हो जाएगा, फिर से वो तमाशा शुरू हो जाएगा. लास्ट ईयर भी हुआ था, तब इन्होंने सेलेक्टेड जो सेंटर्स थे उन बच्चों का री करा दिया था. इस साल इन्होंने बिल्कुल ही सबका ही पेपर री कर दिया है. तो पास्ट 2 साल से ऐसे चल रहा है, तो हम क्या गारंटी ले कि अगले साल भी नहीं होगा. हमारे लिए तो वो पूरा 1 साल ऐसे जाता है ना, मतलब एज अ स्टूडेंट हम तो अपने आप को पूरा आइसोलेट कर लेते हैं ना, एक एग्ज़ाम के लिए हर चीज़ से कट ऑफ कर देते हैं. फैमिली इवेंट्स पे इवन हम लोग कहीं पे भी नहीं जाते, बस एक पेपर देने के लिए कि हमें एग्ज़ाम क्लियर करना है. वो ही जब अगर ऐसे बिक रहा है 25-25 हज़ार में, 20-20 हज़ार में, तो वो तो कोई वैल्यू नहीं है वो. एंड ये भी तो सर कोई छोटा मोटा एग्ज़ाम तो है नहीं. हम डॉक्टर्स बनेंगे, खुद भी सोचो, हम किसी हॉस्पिटल के डॉक्टर के जाते हैं, हम क्या सोच के जाएं कि ये तो पेपर लीक वाला है, कैसे जाएंगे. अभी जयपुर ग्रामीण में एक फैमिली पकड़ी गई जिसमें తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో హైదరాబాద్ కోఠీలోని సాయి మేధా ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సిఎస్ఈలో ఫస్ట్ ర్యాంకుతో పాటు కోర్ బ్రాంచుల్లో 10కి 10 ర్యాంకులు వచ్చాయి. ఈసెట్లో టాప్ 10 ర్యాంకులు సాధించడంపై విద్యార్థులను అభినందించారు సాయి మేధా కోఠీ డైరెక్టర్లు రుద్రపాటి జయచంద్ర, శశికాంత్ వాల్మీకి. ఇటీవల ఏపీలో విడుదలైన ఈసెట్ ఫలితాల్లోనూ సత్తా చాటామన్నారు. సాయి మేధా కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్తోనే టాపర్స్గా నిలిచామని ఆనందం వ్యక్తం చేశారు విద్యార్థులు. తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో ఈరోజు తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో సాయి మీద రికార్డుల వేట.
సిఎస్సి విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా 10కి 10 ర్యాంకులు, ఈసీ విభాగంలో టాప్ 10లో 7 ర్యాంకులు, ఎలక్ట్రికల్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ 10లో 8 ర్యాంకులు, మెకానికల్ విభాగంలో టాప్ 10లో 7 ర్యాంకులు, సివిల్ విభాగంలో టాప్ 10లో 8 ర్యాంకులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, కెమికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఎన్నో గొప్ప విజయాలు సాధించడం, ఇందుకు గొప్ప కఠోర శ్రమతో విద్యార్థులు కష్టపడ్డారు. అదేవిధంగా అధ్యాపకుల మార్గదర్శకత్వం, అదేవిధంగా మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ సపోర్టు, దీనివల్ల ఇంత గొప్ప విజయాలు సాధించడం జరిగింది. నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిఎస్సి బ్రాంచ్లో. నాకు ఈ ర్యాంక్ రావడానికి మా పేరెంట్స్, టీచర్స్, సాయి మీద లెక్చరర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల. మై నేమ్ ఇస్ మహేష్. ఈ సెట్ ఫలితాలలో నాకు 4th ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ సాయి మీద ఫ్యాకల్టీ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. ఐఎమ్ అమిత్ పాత్రో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్, మై ఫ్యామిలీ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ సాయి మీద కొట్టి హైదరాబాద్. I got state second rank in civil. It wasn't hard, but it wasn't also so easy. So, thank you. నా పేరు రఘునాథ్. నాకు తెలంగాణ ఈసెట్ మెకానికల్ నుంచి 2nd ర్యాంక్ వచ్చింది. దీనికి నేను ముఖ్యంగా మా పేరెంట్స్కి మరియు సాయి మీద ఫ్యాకల్టీకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. వాళ్ళు చాలా సపోర్ట్. హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా జూన్ 1 నుంచి సింగూరు నుంచి ఎమర్జెన్సీ పంపింగ్పై, సింగూరులో అత్యవసర పంపింగ్ ఏర్పాట్లపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి పనుల పురోగతిపై ఆరా తీశారు ఎండీ. ప్రస్తుతం సింగూరు జలాశయంలో నీటి మట్టం 516.080 అడుగులుగా నమోదైంది. అందుబాటులో ఉన్న నీటి నిల్వ సామర్థ్యం 5.477 టీఎంసీలుగా ఉంది. 516 అడుగుల నీటి మట్టం వద్ద దాదాపు 5.340 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. నగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎండీ ఆదేశించారు. పంప్సెట్ అలైన్మెంట్, విద్యుత్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. అత్యవసర పంపింగ్ను నిర్దేశిత గడువులో ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు ఎండీ. భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇక సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు ఎండీ అశోక్ రెడ్డి. హైదరాబాద్లో వర్షాకాలంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్యలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ముఖ్యంగా వర్షాలు పడే టైంలో ఐటీ కారిడార్లో వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉంటుంది. దీంతో రోడ్లపై వాటర్ లాగింగ్ పాయింట్లతో పాటు ట్రాఫిక్ జామ్ జరిగే ఏరియాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు పోలీసులు. ఐటీ కారిడార్లో 10 క్రిటికల్ వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. వాటి దగ్గర ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా, ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్న మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అన్ని కావు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పీక్ టైమ్గా చెప్పుకునే మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ ట్రాఫిక్లో చిక్కుని చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు. ఒక విధంగా ట్రాఫిక్ జామ్ జరిగి చాలా వరకు గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది. సో ట్రాఫిక్ ఇబ్బందుల నుండి ప్రజల్ని బయటపడేయడానికి ఈసారి ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు అనేది మాట్లాడేందుకు మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, వర్షాకాలం వచ్చిందంటేనే మనకి ఐటీ కారిడార్లో చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ జామ్లు మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో మళ్ళీ మాన్సూన్ వస్తుంది, వర్షాలు మళ్ళీ కొన్ని రోజుల్లోనే పడతాయి కాబట్టి ఈసారి ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టారు? సో మాన్సూన్ వితిన్ 2 వీక్స్లో మనకు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ బాగా క్రిటికల్ ప్రాబ్లం ఫేస్ చేశాం. ఆ రీజన్ ఏంటంటే ఆ టైంకు క్రిటికల్ ఏవైతే ఉన్నటువంటి వాటర్ లాగింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని టైంకు దాన్ని అటెండ్ చేయకపోవడం వల్ల ఇష్యూస్ మనకు అగ్రివేట్ అయినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అదర్ డిపార్ట్మెంట్స్తో కన్వర్జెన్సీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అందులో పర్టికులర్గా సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సంబంధించినటువంటి అధికారులు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు, అట్లాగే ట్రాన్స్కో సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని సో మా డివిజన్ పరిధిలో పర్టికులర్గా మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నార్సింగి యాజ్ వెల్ యాజ్ కొల్లూరు, ఇక్కడ మేజర్గా కొన్ని వాటర్ లాగింగ్ ఇష్యూస్ గత కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉన్నాయి. మోరోవర్ లాస్ట్ టైం మనకు క్లౌడ్ బర్స్టింగ్ అంటే ఒకే దగ్గర పెద్ద హెవీ రెయిన్ పడడం వల్ల కూడా ఏవైతే వెంట్స్ ఉన్నాయో వాటర్ ఎక్సెస్ ఉండడంతో దానికి టైం పట్టింది. సో వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని మేము ఆల్రెడీ కమిషనర్ గారి ద్వారా లెటర్స్ అడ్రస్ చేయడం జరిగింది. అందులో మెజారిటీ ఉన్నటువంటి ఇష్యూస్ను కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేయడము, అందులో కొన్ని కంప్లీట్ కావడం కూడా జరిగింది. దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు పర్వత్ నగర్ నుంచి ఎస్బీఐ కాలనీ అంటే టువర్డ్స్ కైత్లాపూర్ వెళ్ళేటువంటి ట్రాఫిక్ అది త్రూఅవుట్ ద ఇయర్ వాటర్ డ్రైన్ ఇష్యూ ఉంటుండేది. సో దానికి తగ్గట్టు వర్షం పడితే ఇంకా ప్రాబ్లం పెరుగుతూ ఉండేది. దాని కొరకు లాస్ట్ ఒక 10 days ముందు నుంచి ఇక్కడ సీసీ రోడ్ వేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్లీ ఒక 1 week లోపల రోడ్ని కూడా రిస్టోర్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కరాచీ అంటే ఐకియా నుంచి టువర్డ్స్ సైబర్ టవర్స్ ఇక్కడ కూడా రోడ్ చాలా వైడెన్ ఉండేది, కానీ వేరే అదర్ మెటీరియల్ ఉండడము లేకపోతే ఫుట్పాత్ హైట్ ఉండడంతో డ్రైనేజ్ లైన్తో ఇబ్బంది ఉంటుండేది. వాటిది కూడా శాంక్షన్ అయిపోయింది, వర్క్ కూడా టేకన్ అప్ చేయడం జరిగింది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో అది కంప్లీట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దానికి రైట్ సైడ్ సైబర్ టవర్స్ టువర్డ్స్ ఐకియా మెడికవర్ దగ్గర మనకు బాటల్ నెక్ పాయింట్ ఉంటుంది, అది కూడా వర్క్ శాంక్షన్ అయ్యింది. అది షార్ట్లీ వర్క్ టేకన్ జరుగుతుంది. అది అయిపోతుంది ఏంటంటే మనకు ఇప్పుడు చూస్తుంటాం మార్నింగ్ అవర్స్లో వీక్ డేస్ పర్టికులర్గా ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా మార్నింగ్ వస్తుంటారు. ఆర్ఓబి అంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్ 4th phase మలేషియన్ టౌన్షిప్ అక్కడ దాకా వెళ్తుంది. రీజన్ ఏంటంటే ఫ్లైఓవర్ వెడితే తక్కువ ఉండడం ఒకటి, అట్ ద సేమ్ టైం మెడికవర్ దగ్గర మనకు 4 lanes ఉన్న ట్రాఫిక్ అక్కడ 2 lanes మాత్రమే వెళ్తుంది. సో అది కూడా వర్క్ టేకన్ అప్ శాంక్షన్ అయ్యి ఉంది, అది కూడా షార్ట్లీ స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు కొత్తగూడ జంక్షన్ దగ్గర కూడా మనకి ఎప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండేది. సైబర్ టవర్స్ నుంచి టువర్డ్స్ కొత్తగూడ వెళ్ళే వారికి అక్కడ గ్రేవ్ యార్డ్ ఉంటుండే. గ్రేవ్ యార్డ్ అంటే ఓన్లీ కాంపౌండ్ వాలే ఉంది. సో ఎమ్మెల్యే గారు అట్లాగే జేసీఎంసీ అధికారులందరూ కూడా దాంట్లో చాలా చొరవ చూపించడము, మా అధికారులు మా కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ఆ కాంపౌండ్ వాల్ జరిపించడంతో ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా కూడా చాలా ఈజీగా వెళ్తుంది. వీటితో పాటు మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర వాటర్ అంతా కూడా రోడ్డుపైకి రావడము, అట్లాగే విప్రో సర్కిల్ దగ్గర మేజర్గా, అట్లాగే క్రిన్స్ విల్లాస్ నార్సింగ్ ఎలిమెంట్స్లో, అట్లా బీఆర్సీ అపార్ట్మెంట్ కుప్పాలగూడలో అట్లా మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసాము. వాటిని కంటిన్యూ ఫాలోఅప్ చేస్తున్నాము. వితిన్ ఒక 1-2 weeksలో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సో చెప్పొచ్చేది ఏంటంటే ఈ వర్షాకాలంకు అయితే వచ్చిపోయే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేజర్ లాగింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేపిస్తున్నాం. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులతోటి మరోవైపు ట్రాఫిక్ మార్షల్స్ కూడా రోడ్లపైన విధులు నిర్వహిస్తున్నారు. సో ఈ రైనీ సీజన్లో ఈ ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, ఈ కార్పొరేట్ కంపెనీస్ సంబంధించి వాలంటరీగా వాళ్ళ నుండి ఇంకెవరన్నా స్టాఫ్ని డిప్లాయ్ చేసుకునే అవకాశం ఉందా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం? దీని కొరకు ఇప్పుడు ఎంఎన్సీస్కు ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి. కారణం ఏంటంటే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడా ట్రాఫిక్ మార్షల్ అనేది ఒక పైలట్ ప్రాజెక్టుగా టేకప్ చేయడం జరిగింది సైబరాబాద్లో. చాలా కంపెనీస్ ముందుకు రావడం, ఎగ్జాంపుల్ తీసుకుంటే రహేజా వారు కూడా సఫిషియెంట్ నంబర్ మాకు అందించారు. డిలైట్, మైక్రోసాఫ్ట్, ఐఎస్బి రకరకాల అందరూ కూడా. సో వారందరి సహకారం ఉండడం వల్ల రోడ్డుపైన మన ఆఫీసెస్ టైం ఉండడం, అక్కడ ఏదైనా మేజర్ ఏంటంటే బ్రేక్ డౌన్స్ ఉన్నప్పుడు మనకు ఛాలెంజెస్ వస్తున్నాయి. రైన్ వాటర్ లాగింగ్తో పాటు బ్రేక్ డౌన్స్, సో వెయిటింగ్ పెరగడము, సో చాలా వరకు కండిషన్ లేనటువంటి వెహికల్స్తో వస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే వెహికల్ బ్రేక్ డౌన్ కావడము, ఇంజన్ ప్రాబ్లం కావడము, సో దీనివల్ల ప్రాబ్లమ్స్ మల్టీఫోల్డ్స్ అవుతున్నాయి. కాబట్టి మీరు వాహనదారులు ఎవరైతే రోడ్డుపైన వస్తున్నప్పుడు 1-2 సార్లు ఆ ఇంజన్ యొక్క కండిషన్ చెకప్ చేయించుకొని టైం టు టైం వాడు సర్వీసింగ్ చేసుకొని రోడ్డు పైన రావాల్సిందిగా కోరుతున్నామండి. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. హైదరాబాద్ మదీనాగూడ గిస్మత్ జైల్ మండి రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. లేబుల్స్ లేకుండా నిల్వ ఉంచిన చికెన్, మటన్, ఫిష్ను గుర్తించారు. పాడైన నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసినట్లు గుర్తించారు అధికారులు.
FSSAI లైసెన్స్ లేకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. వాటర్ టెస్టింగ్, ఫుడ్ హ్యాండల్స్, మెడికల్ రికార్డులు మెయింటైన్ చేయలేదన్నారు అధికారులు. కిచెన్, డిష్ వాష్ ఏరియా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. రెస్టారెంట్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు అధికారులు.